ఆమేన్. నాలుగోదిగా ఇవన్నీయుగాక ఆ, విశ్వాసమను డాలు పట్టుకొనుడి. ఆ, దానితో ఉమ్. మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. అందరూ ఆమేన్ చెప్పండి. విశ్వాసమను డాలు. అందరూ చెప్పండి. విశ్వాసం అనే, ఇప్పుడు సైనికుడి చేతిలో ఒక డాల్ ఉందా లేదా చూడండి. ఇట్లా ఎదురుగా ఎవరైనా ఏమన్నా అంటే ఇట్లా ఒక రౌండ్గా ఉంటుంది డాలు. అంటే దుష్టుడు ఇట్లా పొడవనీకి వస్తే ఇట్లా అడ్డు పెట్టి తప్పించుకుంటాడు. డాలు అంటాడు దాన్ని. డాలు అంటారు. దూరం నుంచి బాణాలు వేసినా ఇట్లా పెట్టుకొని ఇట్లా తలకి ఇట్లా పెట్టుకొని తప్పించుకుంటాడు. స్తోత్రం చేస్తారు గట్టిగా. మంచి చెప్పాలి, చేతులు ఎత్తి చేతులు ఆడిస్తూ మంచిగా. విశ్వాసం అనే డాలు అంటే ప్రతి పరిస్థితిలో, ఇంతకుముందు సహోదరి సాక్ష్యం చెప్పింది, నాకు బస్సులో ఇలా అయింది, నేను నా విశ్వాసం వాక్యం గుర్తొచ్చింది, విశ్వాసం కాపాడుకున్నాను, విశ్వాసం ద్వారా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. విశ్వాసం అంటే దేవుని మీద ఆనుకోవాలి. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ చెప్పలేని ఇబ్బందులు వచ్చినా నువ్వు ప్రార్థన కలిగి దేవుని నడిపింపు కోరుకోవాలి. ఆమెను చెప్పండి. వారు విశ్వాసం కలిగి ఉన్నవారు ఆయుధాలు పట్టుకున్నారు, వారు శత్రువుని ఎదిరిస్తున్నారు, వారు బలవంతులు. ఎవరి జీవితంతో విశ్వాసం లేదో వారు ఓడిపోతారు.